హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. ఈరోజు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వివరంగా తెలుసుకుందాము. దాంట్లో వాడే మెటీరియల్ కావచ్చు, అది చేసే స్పెషలిస్ట్ గురించి కావచ్చు, లేదంటే దాని కాస్ట్ గురించి కావచ్చు, డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో నేను ఇందాక లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రూట్ కెనాల్ ఏ స్పెషలిస్ట్ చేస్తే బెస్ట్ అంటే ఎండోడాంటిస్ట్ అండ్ కన్జర్వేటివ్ స్పెషలిస్ట్ అనే డాక్టర్ చేస్తే బెటర్ అనమాట. ఎందుకు వాళ్ళు చేస్తేనే బెటర్ నార్మల్ అదర్ స్పెషలిస్ట్ ఆర్ బీడిఎస్ డాక్టర్స్ కంటే అంటే వాళ్ళు ఏదైతే మనకి డ్యామేజ్ అయిందో ఆ ఏరియాని చాలా కన్జర్వేటివ్గా, అంటే లిమిటెడ్ న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యేటట్టు ఆ ఓపెనింగ్ ఆ పుచ్చు తీయడానికి ట్రై చేస్తారనమాట. సో అదే కాకుండా హ్యాండ్ ఫైల్స్ అండ్ రోటరీ ఫైల్స్ అని ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మీ ఇనిషియల్ యాక్సెస్ హ్యాండ్ ఫైల్స్తో చేసి తర్వాత రోటరీ ఫైల్స్తో ఒక ప్రీ ప్లాన్ మెజర్మెంట్గా ఉంటాయి కాబట్టి దాంతో ఫైలింగ్ అనేది చేసి దాని తర్వాత దాంట్లో జీపీ పాయింట్స్ అనేది పెడతారనమాట. సో ఇప్పుడు మనకి కాస్ట్ ఇప్పుడు ఒక క్లినిక్లో ఒక రేటు, ఒక క్లినిక్లో ఒక రేటు ఉంటుంది. ఎందుకు ఆ రేట్ డిఫరెన్స్ అనేది అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. సో దానికి ఏంటి అంటే ఇప్పుడు దాదాపు ఒక 5 to 8 మెటీరియల్స్ వరకు రూట్ కెనాల్ ప్రొసీజర్ అప్పుడు మెటీరియల్స్ చూస్ చేస్తూ ఉంటాము. మనము ఈ మెటీరియల్స్లో క్వాలిటేటివ్ కాంప్రమైజ్ అయినా చేసే డాక్టర్ ఎక్స్పర్టైజ్ కాకపోయినా మనకి ప్రైస్ అనేది డిఫరెన్సియేషన్ వస్తుందన్నమాట. అదే కాకుండా ఇప్పుడు మన ఆక్సిడెంటల్లో రూట్ కెనాల్కి రబ్బర్ డ్యామ్ అనేది యూస్ చేస్తాము. ఆ రబ్బర్ డ్యామ్ అనేది యూస్ చేయటం వల్ల మనకి క్రాస్ ఇన్ఫెక్షన్ అవ్వటం కానీ ఉండదన్నమాట. అదే కాకుండా మనకి ప్రాపర్ స్టెరిలైజేషన్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ రిజల్ట్ అంటే ఇప్పుడు పంటి నొప్పి తగ్గటమే కాకుండా ఆ ఏదైతే రూట్ కెనాల్ చేసామో దాని లైఫ్ అనేది చాలా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎక్స్పర్టైజ్ ఉండటం, తర్వాత క్వాలిటేటివ్ మెటీరియల్ అంటే ఏమేమి మెటీరియల్ వాడతాము అంటే ఒక జీపీ పాయింట్స్ వాడతాము, తర్వాత దాన్ని సీలెంట్ వాడతాం అనమాట. సీలెంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. తర్వాత సీలింగ్ అయిపోయిన తర్వాత అది కాంపోజిట్తో ఫిల్ చేస్తున్నామా, జిఐసితో ఫిల్ చేస్తున్నామా, ఏదైనా టెంపరీ మెటీరియల్తో ఫిల్ చేస్తున్నామా అన్నదాన్ని బట్టి కూడా మనకి కాస్ట్ ఆఫ్ ద రూట్ కెనాల్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అదే కాకుండా ఒక నీట్గా చేసే ముందలా చేసిన తర్వాత అది ఎంత పర్ఫెక్షన్గా ఉంది అనేది ఎక్స్రే తీస్తేనే మనకి అనేది ఐడియల్గా తెలుస్తుంది. ఆ ఎక్స్రేస్ తీయటం కానీ అన్నిటి మీద కలిపి మనకి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో అదే కాకుండా ఎప్పుడైతే మనకి కన్జర్వేటివ్ అంటే ఎండోడాంటిస్ట్ అండ్ కన్జర్వేటివ్ స్పెషలిస్ట్ చేస్తారో మనకి న్యాచురల్ టూత్ స్ట్రక్చర్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు కాబట్టి ఆ టూత్ మీద మనం క్రౌన్ పెట్టినా ఆ క్రౌన్ బేరింగ్ కెపాసిటీ న్యాచురల్ టూత్కి ఎక్కువ ఉంటుంది. సో దాని లైఫ్ అనేది మనకి పెరుగుతుందన్నమాట. కెనాల్ రిలేటెడ్ ఎటువంటి క్వైరీస్ ఉన్నా, ఎటువంటి నొప్పి ఉన్నా సో మీరు ఆక్సిడెంటల్ని కన్సల్ట్ అవ్వచ్చు. సో 2 to 3 ఎండోడాంటిస్ట్ మన టీంలో ఉన్నారు. సో ఇటువంటి ఎనీ క్వైరీస్ రిగార్డింగ్ రూట్ కెనాల్ మన ఆక్సిడెంటల్లో ప్రత్యేకత ఏంటి అంటే మనకి సింగిల్ సిట్టింగ్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. అంటిల్ ఇట్ ఈస్ వెరీ హైలీ ఇన్ఫెక్షస్గా ఉండి ఇక్కడ లోపల ఉన్న జా బోన్ కానీ అప్పర్ బోన్ వరకు ఇన్వాల్వ్ అయితేనే సెకండ్ సిట్టింగ్ ఉంటుంది. లేకపోతే 99% ఆఫ్ కేసెస్లో ఫస్ట్ సిట్టింగ్లోనే రూట్ కెనాల్ పై సేమ్ డేనే మనకి పంటికి మెజర్మెంట్ అనేది జరిగిద్ది. సో ఒకవేళ మార్నింగ్ టైం వచ్చి వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు అనుకుంటే సో మార్నింగ్ వచ్చిన వాళ్ళకి మెజర్మెంట్ తీసుకొని నైట్ లోపు ఈవినింగ్ లోపు క్యాప్ ఇచ్చే సదుపాయం మన దగ్గర ఉంది. లేదు అంటే వితిన్ 24 hours to 48 hours కూడా మేము క్యాప్ ప్రొవైడ్ అనేది చేస్తున్నాం అనమాట. హైదరాబాద్లో ఉంటాము, మాకు ఇంత క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలి, సో మాకు ఇక్కడ అకామిడేషన్ కష్టం అన్నాళ్ళు కూడా మీరేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో మీకు ఈ రూట్ కెనాల్ గురించి కావచ్చు, క్రౌన్స్ గురించి కావచ్చు, ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మాకు కామెంట్ రూపంలో కానీ మా ఆక్సిడెంటల్ హాస్పిటల్కి కాల్ కానీ మీరు చేయొచ్చు. థ్యాంక్ యూ.